హాయ్ అండి. క్యారెట్, గోధుమ పిండి, బెల్లంతో హెల్దీగా కేక్ తయారు చేసుకుందాం. కేక్ చేసుకునే గిన్నె తీసుకొని చక్కగా నెయ్యి రాసేసి మొత్తం కొంచెం గోధుమ పిండిలా చల్లి పక్కకు పెట్టుకోవాలి. ఒక కప్పు తీసుకొని ఒక హాఫ్ కప్పు కొలత ప్రకారం అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. బెల్లము స్వీట్ కావాలనుకుంటే వేసుకొని ఒక గిన్నెలో, అలాగే ఒక పావు కప్పు పెరుగు తీసుకొని ఆ బెల్లంలో వేసేసి కలుపుతూ మనం ఇంకొక పావు కప్పు వెన్న కానీ నెయ్యి కానీ లేదంటే స్మెల్ రాని ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు. నేను వెన్న ఉందని వేస్తున్నాను. ఇలాచీ పౌడరు మనము మిక్సీలో వేసి పెట్టుకుంటాం కదా, పంచదారతో ఒక స్పూన్ వేసాను అనమాట. ఇప్పుడు ఇలా కలిపితే కలవట్లేదు వెన్న కదా, అందుకోసమని కొంచెం మిక్సీలో వేస్తే సరిపోతుంది మీకు. అదే నెయ్యి కానీ ఆయిల్ కానీ వేస్తే మిక్సీ వేయక్కర్లేదన్నమాట. ఇప్పుడు మిక్సీ వేసిన తర్వాత జల్లెడ తీసుకొని మనము ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని, అలాగే 1 టీ స్పూను బేకింగ్ పౌడరు, ఒక పావు టీ స్పూను తినే సోడా తీసుకొని, ఒక 2.5 టీ స్పూన్లు మిల్క్ పౌడర్ ఉంది, అది వేస్తున్నాను. బాగుంటుందన్నమాట టేస్ట్. లేదంటే మీరు లేకపోయినా పర్వాలేదు, ఉంటే వేసుకోండి. చక్కగా జల్లించేసి ఇప్పుడు 2 టీ స్పూన్లు వెనిగర్ ఉంటే వేసుకోండి, లేదంటే ఒక నిమ్మ చెక్క పిండుకుంటే సరిపోతుంది మీకు. ఇప్పుడు ఒక కప్పు క్యారెట్ తురుము పెట్టేసుకొని ఒక కప్పు వేసేసి ఇలా కలుపుతూ, మీకు కొంచెం గట్టిగా ఉంది అనుకున్నప్పుడల్లా ఒక్కొక్క స్పూను పాలు వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఒకటేసారి పోస్తే పలచనైపోతుంది, అందుకోసమని కొంచెం వేస్తూ మనకి గరిటె జారు వచ్చేదాకా కలుపుకోవాలి. మరీ పలచగా ఉండకూడదు ఈ కేక్కి, అందుకోసం అన్నమాట. అలా వస్తే సరిపోతుంది మీకు. కొంచెం ఇలా వస్తే సరిపోతుంది, ఇలా కొంచెం జారుతున్నట్టుగా సరిపోతుంది. ఇప్పుడు అంతా ఇందాక నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా గిన్నె, దాంట్లోకి వేసేసుకోవాలి. మొత్తం వేసేసి గిన్నె కుదించి చక్కగా సెట్ అయ్యేలాగా అందులో పైన మనము ఏముంటే అవి వేసుకోవచ్చు. టూటీ ఫ్రూటీ కానీ, బాదం పలుకులు కానీ, జీడిపప్పు పలుకులు కానీ. నేను బాదం ఉంటే కట్ చేసి వేస్తున్నాను, మీరు ఏదైనా వేసుకోవచ్చు. ఈ లోపల మనము స్టవ్ మీద ఒక 20 మినిట్స్ పెట్టుకోవాలి, హీట్ చేసుకోవాలన్నమాట. కుక్కర్ని రెడీగా పెట్టుకుంటే ఈ గిన్నె మళ్ళీ అందులో పెట్టేసి ఒక అరగంట తర్వాత మనం చెక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. పైన విజిల్ పెట్టకూడదు, గ్యాస్ కట్ పెట్టకూడదు. ఇప్పుడు మనం చాక్తో చెక్ చేస్తే మీకు తెలుస్తుంది. ఏమీ అంటుకోకపోతే ఇంకా అయిపోయినట్టే అనమాట. ఇప్పుడు తీసి క్లాత్ వేయాలి, మూత పెట్టకూడదు. క్లాత్ వేస్తే మీకు అలాగే ఉంటుందన్నమాట. ఇప్పుడు గిన్నె ఇలా అంటే తిరిగేసి మీకు వచ్చేస్తుంది ఊడి, ఈజీగా ఇంకా స్పాంజ్ లాగా ఉంటుందన్నమాట. బాగా వస్తుంది మీకు, ఈజీగా తయారు చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు, హెల్తీగా ఉంటుంది కదా. అంతేనండి, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ.